ప్రార్థనలకు ఎందుకని జవాబు ఆలస్యం అవుతా ఉంది? సో ఇట్లాంటిది చాలా జనరల్ క్వశ్చన్. చాలా మందిలో ఈ ప్రశ్న ఉంటుంది. కొంతమందికి రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కొన్నిసార్లు ప్రార్థన ఆలస్యం అవుతున్న కొద్దీ విశ్వాసం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది, నా ప్రార్థనలు ఎందుకని ఆలస్యం అవుతా ఉన్నాయి? ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఏమంటే, ఇఫ్ యువర్ రిక్వెస్ట్ ఈజ్ రాంగ్, గాడ్ సేస్ నో. ఇఫ్ యువర్ టైమింగ్ ఈజ్ రాంగ్, గాడ్ సేస్ స్లో. ఇఫ్ యు ఆర్ రాంగ్, God says grow. If your request is right, if your timing is right, if you are right, then God says go. ఈ మాట చాలా అర్థవంతమైనటువంటి ఒక మాట. ఏంటి అంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మన ఇచ్చినటువంటి ప్రార్థనా విన్నపం తప్పైనప్పుడు దానికి నో చెప్తాడు. కారణం ఏంటంటే, అది మనం పొందుకున్న మన భవిష్యత్తులో దానివల్ల మనకు సమస్య, ప్రమాదం తప్ప మరేమీ మనకు దొరకదు. ఎందుకంటే దేవుడు మన వర్తమాన భూత భవిష్యత్తులు ఎరిగినవాడు కాబట్టి నీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు ఖచ్చితంగా తెలుసు. అందుకే కొన్నిసార్లు నువ్వు అడిగినటువంటి రిక్వెస్ట్ నీకే ప్రమాదం కావచ్చు. అందుకే దేవుడు కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 12వ వచనంలో చక్కని ఉదాహరణ బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తాం. బిలాము దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అప్పుడు బిలాముకు దేవుడు చెప్పినటువంటి ఆన్సర్ 12వ వచనంలో ఉంటది. ఏమనంటే, అందుకు దేవుడు నీవు వారితో కూడా వెళ్ళకూడదు, నో అంటాడు. కారణం ఏంటంటే, బిలాముకు ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు అక్కడికి వెళ్తే. అందుకే దేవుడు అంటాడు, యువర్ రిక్వెస్ట్ ఈజ్ రాంగ్. దేవుడు ఒకసారి కాదు అన్నాడంటే మన జీవితంలో అది ఎప్పటికీ అవ్వదు. వన్స్ గాడ్ సేస్ నో, ఇట్స్ నో, అంతే. దేవుడు ఒకసారి అవును అన్నాడంటే అవును, కాదు అన్నాడంటే కాదు. ఆయన మాట తప్పడు. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పుపోయినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఒకసారి కాదు అన్నాడంటే అది జీవితంలో అవ్వదు అని అర్థం. అది గనక మన జీవితంలో పొందుకున్నాము అంటే దాని ద్వారా సమస్యలు ఎదురవుతాం. అది మనిషి అయినా అవ్వచ్చు, వస్తువులైనా అవ్వచ్చు. కొన్నిసార్లు కొన్ని వస్తువుల కోసం మనము చాలా పట్టుపడతా ఉంటాం. కొన్నిసార్లు వాటి వల్ల సమస్యలు వస్తాయి. కొంతమంది వ్యక్తులను కూడా మన జీవితంలో కావాలి ప్రభువా, కావాలి ప్రభువా, కావాలి ప్రభు, ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పినా, దేవుడు నువ్వు చెప్పినా కొన్నిసార్లు కావాలి కావాలి అనుకుంటాం. కానీ అది మన జీవితంలో ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇఫ్ యువర్ రిక్వెస్ట్ ఈజ్ రాంగ్, దెన్ గాడ్ సేస్ నో. రెండవదిగా బైబిల్లో చూస్తే గనక, ఇఫ్ యువర్ టైమింగ్ ఈజ్ రాంగ్, గాడ్ సేస్ స్లో. ఒకవేళ నువ్వు అడుగుతున్నటువంటి ప్రార్థన విన్నపము గనక అది కరెక్ట్ టైమింగ్లో లేకపోతే, అంటే టైం అంటే నువ్వు ప్రార్థన చేసే సమయం గురించి నేను మాట్లాడట్లేదు, నువ్వు పొందుకునే సమయం గురించి మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు నువ్వు అడుగుతున్నది పొందుకునే సమయము అనుకూలంగా లేకపోతే గనక దేవుడు అంటాడు, కమాన్ గో స్లో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక విషయం స్పష్టంగా తెలియజేస్తాడు. సమయోచితమైన సహాయము, కృప పొందినట్లు సమయోచితమైన సహాయము కొరకు అంటాడు. అంటే దేవుని యొక్క ఆన్సర్ పొందుకోవడానికి మన దగ్గర టైమింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. దేవుడు అనుకున్న సమయంలో గనక దేవుడు జవాబు దయచేస్తే అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరోజు అబ్రహామే తన జీవితంలో విసిగిపోతాడు. దేవుడు అన్నాడు, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ వాగ్దానం కోసం ఎదురు చూసి ఒకసారి ఆదికాండంలో మనం గనక చదివితే, ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం గనక మనం చదివితే అక్కడ అబ్రహాము చేస్తున్న ప్రార్థన మనం చూస్తాం. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా, నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నాను. దమస్కు ఎలియజరు నా ఆస్తి కర్తయుగును గదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగునని చెప్పెను. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడేమో నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత అబ్రహాము జీవితంలో ఆలస్యం అవుతున్నప్పుడు అంటాడు, ప్రభా, ఇంక ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి, ఇక నాకు సంతానహీనున్నై చచ్చిపోతానేమో, కాబట్టి ఒక పని చేద్దాం, నేను నా దాసుల్లో ఒకడైనటువంటి వాడిని నేను కుమారుడిగా చేసుకుంటాను, నా ఆస్తిలో వారసుడిగా చేసుకుంటాను అని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నో, యూ హ్యావ్ టు వెయిట్. కారణం ఏంటంటే వారసుడు రాబోతున్నాడు.
నీ గర్భములో పుట్టువాడే నీకు వారసుడు అవుతాడని దేవుడు అక్కడ స్పష్టంగా తెలియజేశాడు. అంటే దేవుడు అబ్రహాంతో అన్నాడు, నో, యువర్ టైమింగ్ ఈజ్ రాంగ్, సో గో స్లో అన్నాడు. కొన్నిసార్లు ఆలస్యం అవ్వడానికి గల రీజన్ ఏంటంటే దేవుడు అంటాడు, ఈ సమయంలో ఇది సరైన టైమింగ్ కాదు నీకు అనుగ్రహించడానికి. సో వెయిట్ ఫర్ ఎ మూమెంట్, కొంతకాలం వెయిట్ చేయి. దేవుడు సరి అయిన సమయంలో సరైన చోట నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్. మూడవదిగా ఇంకొక కారణం ఏంటంటే, సమ్టైమ్స్ ఇఫ్ యు ఆర్ రాంగ్, గాడ్ సేస్ గ్రో. మనమే గనక సరైన రీతిలో పొందుకునే స్థానములో లేకపోతే దేవుడు అంటాడు, సో గ్రో టు దట్ లెవెల్. ఆ దానికి తగినట్లుగా మనము ఎదగాలి. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం గనక మనం చదివితే 7వ వచనం ఎదగడం గురించి మాట్లాడతాడు. 7వ వచనంలో అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి యుండిన ఎడల మీకేది ఇష్టమో అడిగిడి, అది మీకు అనుగ్రహించబడును అంటాడు. మీకు ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు. ఆ పై వచనాల్లో చదివితే గనక మీరు ఫలించినప్పుడు, ఎదిగినప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడగండి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. సమ్ టైమ్స్ ఒకవేళ దేవుడు అనుకున్న లెవెల్కి గనక నువ్వు ఎదగకపోతే దేవుడు అంటాడు, సో యూ హ్యావ్ టు గ్రో. నువ్వు ఎదిగేంత వరకు కూడా దేవుడు నీ చేతికి దాన్ని అప్పగించడు. కారణం ఏంటంటే, సమ్ టైమ్స్ యూ మే నాట్ హ్యాండిల్. దేవుడు ఇచ్చేదాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే గనక నువ్వు ఎదగాలి. కారణం ఏంటంటే, ఒకవేళ ఒక చిన్న పిల్లవాడికి చేతికి గనక ఒక 15-20 కేజీలు గనక బరువు పెడితే తను దాన్ని మొయ్యలేడు. అతడు దాన్ని మొయ్యాలంటే అతడు ఎదగాలి, అతడు దానికి తగిన బలము అతడికి అనుగ్రహించబడాలి. కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో జవాబులు ఇవ్వడానికి నువ్వు కూడా దేవునిలో ఎదుగుతూ ఉంటే గనక, ఎప్పుడైతే దేవుడు నువ్వు హ్యాండిల్ చేయగలవు అని తెలుసుకుంటాడో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఇవన్నీ కనుక కరెక్ట్గా నీ జీవితంలో జరుగుతూ ఉంటే గనక, దేవుడు నీ జీవితంలో ఆయన జవాబుని దయచేస్తాడు. సో రిమెంబర్ దిస్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఆలస్యం అవుతుందో తెలుసుకోండి, అక్కడ దేవునిలో ఎదగండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆమేన్.